ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలము దేవుని లేఖన భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఇది సమాధానం. ప్రశ్నకు సమాధానం చెబుతున్న పేతురు. ఈ ప్రశ్న ఏంటో తెలుసా? మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా నా దగ్గర నుండి అనే మాట యేసయ్య శిష్యులను అడిగినప్పుడు పేతురు పలికిన మాట. ఎందుకు ఆయన దగ్గర నుండి అనేకులు ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయారంటే, ఈ యొక్క వచన భాగాల్లో పైకి వెళ్ళి చూస్తే జీవాహారమును నేనే అనే మాట పలుకుతాడు. నా శరీరం భుజించి నా రక్తమును త్రాగుతే తప్ప మీరు జీవించలేరు అనే మాట. పరలోకం నుండి వచ్చిన జీవాహారాన్ని నేనే అన్న మాట. ఈ మాట చాలా కఠినంగా అనిపించి, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అంటూ ఆయన్ను విడిచిపెట్టి అనేక మంది శిష్యులుగా ఉన్నవారు వెళ్ళిపోయినారు. అనేకులు ఆయన విడిచిపెట్టినారు. తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి రాలేదు. యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఆలోచన కలిగి వింటే కఠినంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తామంటే అప్పుడు ఆయన మాట వినటానికి ఇష్టపడక దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన తరువాత కూడా ఆయన వాక్కు కఠినంగా అనిపిస్తుంది అనంటే ఆయన జీవాహారాన్ని నమ్మకంగా భుజించడం లేదని అర్థం. ఆయన బలలో మనము చేయి వేయటం లేదని అర్థం. మనం పాలు పంపులు పంచుకోవడం లేదని అర్థం. ఈ ప్రయాణంలో పాపము చేత నింపబడ్డ జీవితంలో రక్షణ భాగ్యం ఇచ్చినాడు. ఆ రక్షణ భాగ్యం అందుకొని కొనసాగుతున్న జీవితంలో ఇంకా ఆయన నుండి దూరంగా బ్రతికే జీవితం, ఆయన జీవాహారమైన వాక్యాన్ని వినకపోవటం, వినని దాన్ని బట్టి విశ్వాసంలో నిలకడగా నిలబడలేకపోవడం, ఆ నిలబడలేని కారణంగా అపవాదికి అతి సమీపంగా ఉండి వాడు చెప్పే అనేకమైన దుష్కార్యాలను జరిగిస్తూ దేవునికి దూరంగా బ్రతకటం, ఈ పాపపు జీవితంలో బ్రతికే వారముగా ఉండి అనేక సార్లు ఇక ఆయన బలలో చేయి వేయని వారముగా మనం ఆగిపోతున్నాం. ఆయన బలను సమీపించకుండా దూరంగా ఉన్నంత మాత్రాన మనం బ్రతికిపోతామా అంటే కాదు. ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన మనలో లేకపోతే, ఆయన మనతో లేకపోతే, ఆయన బలలో పాల్గొనే జీవితము లేకపోతే మనము బ్రతికి ఉన్న చచ్చిన వారితో సమానం. ఇంకా ఆయన బలకు దూరంగా బ్రతుకుతున్నాము అనంటే మనము మన యొక్క జీవితాల్లో పవిత్రతను కోల్పోయినామని అర్థం. పరిశుద్ధత, ఆ కల్వరి శిలువలో మనకిచ్చిన ఆ పరిశుద్ధత, పాప క్షమాపణ తిరిగి పోగొట్టుకున్నామని అర్థం. మన జీవితాలను పోగొట్టుకునే వారంగా కాకుండా దేవుని సన్నిధానంలో అనేకమైన ఈవులను సంపాదించుకునే వారంగా యేసయ్య మనల్ని స్థిరపరిచినాడు. నువ్వు యేసయ్యకు ఇంకా దూరంగా ఉన్నావు అనంటే ఇంకా పాపపు క్రియలు లోన దాగి ఉన్నాయని అర్థం. ఇంకా అనేకమైన దుష్ట తలంపుల చేత పీడింపబడుతూ ఆ కార్యాలను జరిగించుట కొరకై మనసును దేవుని కొరకు కాకుండా అన్యాయపు కార్యాల కొరకు వాడే విధంగా అయిపోయామని అర్థం. మన బ్రతుకులోని అర్థాన్ని మార్చినాడు యేసయ్య. మన బ్రతుకును మార్చినాడు యేసయ్య. మన జీవితాలను సరిచేసినాడు యేసయ్య. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆయనను రక్తములో, ఆయన శరీరంలో పాలి భాగము పంచుకునే పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండటానికి కూడా ఆయనే కారణం అవ్వాలి. ఆయనే సహాయం చేయాలి. ఆ సహాయము పొందుకోకుండా ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన దగ్గరికి వచ్చి చేతులు చాపి మోకరించి తల వంచి అర్థించకుండా ఇంకా నా బ్రతుకుతానంటూ ముందుకు వచ్చి ఏదో క్రైస్తవ జీవితముగా బ్రతికేస్తే అది జీవితం ఏ విధంగా అవుతుందో ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. మన బ్రతుకులను మార్చినాడు యేసయ్య. మన బ్రతుకులను ఆ కలువరి శిలువ నీడలో నిలబెట్టినాడు యేసయ్య. పాపపు జీవితంలో నుండి మనల్ని పరిహరించి ఆయన రక్తాన్ని, ఆయన ప్రాణాన్ని మన కొరకే బలియాగం చేసి మన జీవితాలను ఇంత అద్భుతంగా నిలబెట్టినాడు యేసయ్య. ఆ జీవాహారము తప్ప మన బ్రతుకులో జీవించటానికి ఇంకా ఏం తీసుకోగలం?
మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని లేఖనాలు సెలవిస్తున్నాయి. మన యొక్క జీవిత ప్రయాణంలో ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నామంటే, ఒకవేళ ఎక్కడైనా జారిపడిన స్థితి ఉంటే తిరిగి నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ జీవితం చాలా అమూల్యమైనది. యేసయ్యను కలిగిన జీవితం చాలా గొప్పది. ఆయన లేకుండా బ్రతకటం సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఆయనతో బ్రతకలేమనే, ఆయనలోని పరిశుద్ధత మనం కలిగి ఉండకుండా, ఆయన ప్రతి గుణగుణాలు మనలో లేకుండా మనల్ని మనం చూసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతాం. ఆయన చెబుతున్న మాటలు సరి చేసుకునే మాటలు కఠినమైన మాటలుగా అనిపించి దూరంగా వెళ్ళిపోతాం. ఇక ఆయనను ఎప్పుడూ కూడా వెంబడించలేదట ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయిన వారు. ఒకవేళ అటువంటి దుస్థితిలో ఒకవేళ మనం ఎవరమైనా ఉంటే దయతో సరి చేసుకుందామా? ఎంతకాలమైంది దేవుని సన్నిధానంలో నమ్మకంగా ఆరాధన చేసి? ఎంతకాలం అవుతుంది దేవుని సన్నిధానంలో నమ్మకంగా ప్రార్థన చేసి? సమస్య వచ్చినప్పుడు యేసయ్య జ్ఞాపకం వస్తున్నాడేమో. కష్ట నష్టాలు ఏవి లేకుండా సుఖ సంపదలతో ఉన్నప్పుడు పూర్తిగా యేసయ్యను మర్చిపోతున్నామేమో. కఠిన స్వభావము కలిగిన వారముగా యేసయ్యను నిర్దాక్ష్యంగా విడిచిపెడుతున్నామేమో. ఒకసారి పరిశీలన చేసుకుందామా? నీ కొరకు నా కొరకు పరమును విడిచిన వాడు. ఈ చక్కటి డిసెంబర్ నెలలో ఉన్నాము. 25వ తారీఖు యేసయ్య నా కొరకు జన్మించాడని జ్ఞాపకం చేసుకుంటాము. ఆ రోజు అందరము కలిసి దేవుని సన్నిధానంలో గడుపుతాం. అది వరకు ఎన్నడూ సరిగ్గా మందిరానికి రాలేని వారు, అది వరకు ఎన్నడూ సరిగ్గా దేవుని సన్నిధానంలో కనబడి వారు సైతము చాలా చక్కగా సిద్ధపాటు కలిగి వస్తారు. దేని కొరకు? పండుగను ఆచరించిన మాత్రాన సరిపోదు. ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలి భాగము ప్రతి ఆదివారమున, ఆయన పునరుద్ధాన దినమున పాల్గొనే వారికి అది నిజమైన అందరూ కలిసి దేవుని సన్నిధానంలో ఆనందించే పండుగగా ఉంటుంది తప్ప అది నామకార్థ క్రైస్తవులు చేస్తున్న విధంగా అయిపోతుంది. దయచేసి ఈ కఠినమైన మాట కావచ్చు, కానీ ఇది నిజమైన మాట. ఇది నిజమైన మాట. మార్చుకుందామా? ఆయన్ను విడిచిపెట్టిన వారముగా అయిపోతున్నామేమో. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో పాలి భాగం పంచుకోకుండా ఒకవేళ మనం బ్రతుకుతే ఆ బ్రతుకు దేనికి కొరగానిది. కానీ యేసయ్య మన జీవితాలను మార్చుట కొరకే ఆ కలువరి శిలువలో బలియాగమైనాడు. ఈ యొక్క ఉదయకాలం ఆ నమ్మకమైన ఆ యేసయ్యను, మన కొరకై రక్తము కార్చిన యేసయ్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కొరకు నిలబడదాం. ఆయన కొరకు అడుగులు ముందుకు వేద్దాం. ఆయన కొరకు మనం బ్రతికే వారంగా ఉందాం. మలినాన్ని మన జీవితంలో నుండి కడిగి వేసే యేసయ్య దగ్గరికి వద్దాం. నీ బ్రతుకులో ఏ కార్యము దేవునికి అయిష్టమైనదిగా ఉందో అది ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకో. నీవు పవిత్రునిగా మార్చబడతావు, పరిశుద్ధునిగా మార్చబడతావు. ఆయనలో ఆనందించే చక్కటి హృదయం నీలో కలుగుతుంది. మార్చివేస్తాడు ఆయన మనుషులని. అట్టి నమ్మకమైన స్థితిలో కొనసాగుతూ ఆయన విడిచిపెట్టే వారంగా కాకుండా విడవక నమ్మకంగా ఆయన్ని వెంబడించే జీవితాల్లో కొనసాగుదాం. అట్టి నమ్మకమైన తీర్మానాన్ని ఈ దినం చేసుకొని దేవుని సన్నిధానంలో దేవునితో కలిగి ఆ యేసయ్య అడుగుజాడల్లో, ఆజ్ఞల్లో నమ్మకంగా కొనసాగే వారముగా నిలబడదాం. దేవుడిచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి యొక్క ప్రార్థనలు నాతో కలిసి అందరం ఏకీభవించాల్సిందిగా కోరుతున్నాను. నా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. యేసయ్య, నా తండ్రి, జీవాహారమై ఉన్నావు. నా తండ్రి, నిన్ను భుజించేవాడు ఎప్పుడు మరణించడు, దప్పికొనడు. నమ్మకంగా నా తండ్రి నీ కొరకే బ్రతుకుతాడు, జీవిస్తాడు. యేసయ్య, నీ మాటలు కఠినమైన మాటలని నిన్ను విడిచి వెళ్ళిన వారు ఉన్నారు. ఇక నిన్నెన్నడూ కూడా వారు నా తండ్రి వెంబడించలేకపోయినారు. వారు నా తండ్రి విడిచిపెట్టబడ్డ వారిగా అయిపోయినారు. నా తండ్రి, వారి బ్రతుకులలో నరకము తప్ప మరొకటి లేకుండా వారి బ్రతుకు దుస్థితికి జారిపోయింది. యేసయ్య, నాయన, మా జీవితాల్లో నీవిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని నమ్మకంగా కాపాడుకుంటూ కొనసాగుటకు మాకు సహాయం దయచేయి. అట్టి దుస్థితిలోకి జారిపోకుండా నా తండ్రి మేము క్రమముగా నీ యొక్క బలలో పాల్గొనే నమ్మకమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తలంపులలో కానీ, మా ఆలోచనలో, మా యొక్క హృదయములో, కనుచూపులో, నా తండ్రి మా నడకలో ఎక్కడ కూడా నీకు అయిష్టమైన కార్యాలు లేకుండా నమ్మకంగా జీవించుటకు నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఒకవేళ మీరు మమ్మల్ని ప్రశ్న వేస్తే
నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అన్న ప్రశ్న వేస్తే లేదయ్యా అంటూ నా తండ్రి నమ్మకంగా పలికే మాటలు మా హృదయంలో ఉంచి మమ్మల్ని నీ కొరకై బ్రతికింపజేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలహీనంగా ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా బలహీనపడిన స్థితిలో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను. బలపరచు దేవా, ఆత్మీయతలో ఎదిగించు దేవా, నమ్మకమైన బ్రతుకులో నడిపించు దేవా. యేసయ్య నామకార్థ క్రైస్తవులముగా కాదు, మేము నమ్మకమైన క్రైస్తవులముగా యేసయ్యను అనుసరించే బిడ్డలుగా మేము జీవించాలన్న నా తండ్రి చక్కటి నిర్ణయాన్ని కలిగి, దృఢ సంకల్పాన్ని కలిగి అడుగులు ముందుకు వేయుటకు వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి నాయన, క్షయమైన వాటి కొరకు కాకుండా అక్షయమైన నా తండ్రి నీ కొరకు అడుగులు ముందుకు వేసే నా తండ్రి జీవితముగా నా తండ్రి స్థిరమైన స్థితిలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అట్టి తీర్మానం చేసుకునే ప్రతి బిడ్డకు తోడై ఉండండి నా తండ్రి. ఈ దిన దీవెన ఆశీర్వాదంతో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అనేకులకు నీ యొక్క దీవెనలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా నా తండ్రి అనేక మంది బిడ్డలు నా తండ్రి ఆత్మీయతలో ఎదుగుటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.